డబ్బులు మాత్రం నువ్వు ఇస్తే ఒక్కడ కూడా తిరిగివ్వరు. నిజమేనా అది? రావట్లేదు. ఎంతమందికి ఇచ్చావో తెలుసా నువ్వు ఇప్పటికి? చాలా మందికి ఇచ్చి ఉంటావు. అది 1000 కావచ్చు, 5000 కావచ్చు, 10,000 కావచ్చు. నువ్వు సంపాదన గట్టిగా వస్తుంది నీకు, కానీ దాన్ని నిలబెట్టుకునే పరిస్థితిలో నువ్వు లేవు. ఈ రోజు నుంచి సేవింగ్స్ ఏం చేసావంటే నీ దగ్గర ఆన్సర్ లేదు. ఉందా? లేదు. నువ్వేంటి రాత్రులు ఏంటి కష్టపడి వెళ్ళి ఎందుకని మధ్యలో అర్ధరాత్రి కళ్ళు ఇస్తున్నావు? నువ్వు వర్కౌట్ చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కష్టపడే పని చేస్తున్నావు, కానీ నీకు అప్పుడప్పుడు నిద్ర పడతలా కనపడతా ఉంది. రెండోది బ్యాక్ పెయిన్ మాత్రం నిన్ను ఇబ్బంది పెడతా అని ఉండదు జీవితంలో, గుర్తుపెట్టుకో. ఇప్పుడు కూడా వస్తుంది బ్యాక్ పెయిన్, నీకు బాగా వస్తుంది ఆ బ్యాక్ పెయిన్ వస్తుంది. రెండోది ఏంటంటే బాగా దేవుడు అంటే బాగా నమ్మకమా, బాగా భక్తి ఎక్కువ ఉంటుంది నీకు. సరే ఓకే, ఇప్పుడు వరకు ఏం పెద్ద సాధించింది లేదు. సరే నువ్వు సాధించాలంటే ఏం చేయాలో నేను ఇస్తాను. ఆ పేరైతే నేను మారుస్తాను. వెంకట నాగరాజు అని అన్నారు కదా, ఈ రోజు నుంచి మీ పేరు నాగరాజ్ అని పిలవాలి. NAGARAJ నాగరాజ్. అలా కాదు, అలా కాదు, నాగరాజు అని పిలుస్తున్నాను నేను. అలా కాదు, ఈ రోజు నుంచి న్యూమరాలజీ ప్రకారం నాగరాజ్ అని పిలవాలి. ఇప్పుడుకి జరిగింది చాలు, నువ్వు మోసపోతున్నావు, గుర్తుపెట్టుకో. ఎవరికన్నా నమ్మిస్తే డబ్బులు వాడు ఇవ్వడు. ఎవరికన్నా ఇచ్చావా? 10,000 5,000 అడిగిన వాళ్ళకి తోచింది అంతకంత ఇచ్చేతమే. అడిగిన స్పాట్లో ఎక్కడిచ్చినా నీకు డబ్బులు తిరిగి రావు, గుర్తుపెట్టుకున్నాను. అవునా? అవును. రైట్, కనపడుతుంది. కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి, 100% బాగుంటుంది, ఇబ్బంది పడద్దు. మంచి సెంటర్ చూసి పెట్టు, 100% నీకు డబ్బుకి ఇబ్బంది రాదు. అసలు మంచి రోజులు ఇప్పుడే స్టార్ట్ అయినాయి.